అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిఏ, పీఆర్సీ సమస్యలపై పరిష్కారం పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై గలమెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఏడాది గడిచినా ఏ ఒక్కటి పరిష్కారం కాకపోవడంపై ఉద్యోగ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఇదేనా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే అని టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీష్ ప్రశ్నించారనమాట. ఇక నాంపల్లిలోని టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. సో దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఇప్పటికీ సో అటువంటి దీపావళి వెళ్ళిపోయి ఇప్పుడు మనకు వచ్చేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రారంభమైంది. సో ఈ మేరకు ఇంకెప్పుడు పిలుస్తారని అయితే ఆయన నిలదీశారు. ఉద్యోగుల సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వడం లేదని అయితే మండిపడ్డారు. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా బాధపడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలకు పిలిచి సమస్యలను అయితే పరిష్కారం చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇక 3 మ్యాన్ కమిటీ కాలయాపనకేనా అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసినటువంటి మంత్రుల త్రిసభ్య కమిటీ కాలయాపనకేనా అంటూ జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఆర్థిక డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆర్థికేతర డిమాండ్లు పరిష్కారంపై ఎందుకు చొరవ చూపటం లేదని ప్రశ్నించారు. సీఎం హామీ మేరకు ఓపికను పట్టినంత వరకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని అయితే లేఖలు రాస్తున్నారని మారం జగదీశ్వర్ వాపోయారనమాట. ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల ఆర్థిక సహాయం కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశామని అయితే గుర్తు చేశారు. గంట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ మజీబ్ హుసేన్ తదితరులు అయితే పాల్గొన్నారు. సీఎం చెప్పింది ఒకటి, జరుగుతున్నది మరొకటి. సో మరి ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళి తెల్లారి మిమ్మల్ని చర్చకు పిలుస్తామని నేరుడు అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ఇక దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి కూడా గడిచిపోయాయి. ఫిబ్రవరి నెల కూడా రేపటితో సగం పూర్తవుతుంది. అయినా ఇంతవరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచిందే లేదు. ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పల్లకిలో తేలియాడారు. ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాల జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మొత్తం 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా 21 ఆర్థికపరమైనవి. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కన పెట్టి త్వరిత ఆర్థికేతర డిమాండ్లను అయినా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కుతకుతలాడుతున్నారు. సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమైన అంశాలు: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్. ఆర్థికేతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ కమిటీలు చర్చకు పిలవకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.